ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే భక్తిహీనత వలన వచ్చేటువంటి శక్తిహీనత. ఏంటండి? భక్తిహీనత వల్ల వచ్చేటువంటి శక్తిహీనత. ప్రభునందు ప్రియులారా, మనలో అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి చాలా మంది ప్రజల్లో రక్తహీనత అనేది ఉంటుంది. ఏముంటుందండి? రక్తహీనత అంటే ఏమిటి? శరీరంలో ఉండవలసినటువంటి స్థాయి కంటే, పర్సంటేజ్ కంటే ఇంకా తక్కువగా ఉండడాన్ని ఏమంటారు? రక్తహీనత. ఈ రక్తహీనతను ఎనీమియా అంటారు. ఏమంటారండి? ఎనీమియా అంటారు. ఈ రక్తహీనత ఉంటే మనిషికి ఏమవుతుంది అంటే మనిషికి శక్తిహీనత వస్తుంది. కొంచెం సేపు పని చేయగానే వాళ్ళు ఏమైపోతారు? అలిసిపోతారు. కొంచెం చల్లగా ఉంటే వాళ్ళు చలికి గజగజలాడిపోతూ ఉంటారు. అంటే మనుషుల్లో ఉండేటువంటి ఈ రక్తహీనత వలన ఏమొస్తుందంటే మనిషికి శక్తిహీనత అనేది వస్తుంది. ఇటువంటి మనుషుల్లోనే చాలా మందిలో భక్తిహీనత ఉంది. మరి ఈ భక్తిహీనత ఉన్నప్పటికీ కూడా మనిషి శక్తివంతుడిగా తను తాను అనుకుంటున్నాడు. ఎంతమంది ఈరోజు భక్తిహీనులుగా ఉండి మేము చాలా శక్తివంతులము అనుకుంటున్నారా లేదండి? దేవుని నమ్మిన వారిలో భక్తిహీనత కలవారు ఉన్నారు, దేవుని నమ్మని వారిలో కూడా భక్తిహీనులు ఉన్నారు. కానీ వీరు ఎలా అనుకుంటున్నారంటే, తమను తాము ఎలా మోసం చేసుకుంటున్నారంటే, మేము చాలా శక్తివంతులము, మేము శారీరకంగా శక్తివంతులము, బుద్ధిపరంగా తెలివితేటల పరంగా కూడా మేము శక్తివంతులము. ఇప్పుడు రక్తహీనత ఉన్నప్పుడు శక్తిహీనత వస్తుంటే, భక్తిహీనత ఉంటే ఖచ్చితంగా శక్తిహీనత వస్తుందా రాదండి? రాదండి? వస్తుందా రాదా? వస్తుంది. మరి ఏంటి ఆ శక్తిహీనత? భక్తిహీనత వలన వచ్చేటువంటి శక్తిహీనత ఏంటి? శక్తిహీనత అంటే ఏంటండి? శక్తి లేకపోవడమే శక్తిహీనత. భక్తిహీనత అంటే భక్తి లేకపోవడమే భక్తిహీనత. ఈ భక్తిహీనత వలన శక్తిహీనత వస్తుంది. ఏమిటి ఆ శక్తిహీనత? ఆత్మ బలహీన పడటం. వెరీ గుడ్. ఇంకా వాక్యాన్ని గ్రహించలేకపోవడం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం తీసారండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఏండి, మనము పోరాడాలి అంటే మనకి ఏం కావాలి? ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? పోరాటం అంటే ఈ భూమి మీద జరిగేటువంటి పోరాటం కాదండి. మనం పోరాడేది ఎవరితోనూ? అపవాదితోను, అంధకార సంబంధులకు, ఈ లోక నాదులతోను, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సంబంధులతోనూ, లేకపోతే సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. అంటే ఈ పోరాటం ఫిజికల్గా పోరాడేటువంటి పోరాటం కాదు. ఫిజికల్గా పోరాడేటువంటి పోరాటానికి కూడా శక్తి కావాలి, ఆత్మీయంగా చేసేటువంటి పోరాటానికి కూడా శక్తి కావాలి. ఆ శక్తికి, ఆత్మీయంగా చేసేటువంటి పోరాటానికి శక్తికి మూలం ఏంటంటే భక్తి. ఆ భక్తిహీనత ఉంటే మనలోకి ఏమొస్తుంది? ఆ శక్తిహీనత కలిగి
మనం పోరాడగలమండి? అపవాదితో పోరాడగలమండి? పోరాడమని చెప్పాడా లేదా దేవుడు? పోరాడమనే చెప్పాడు. అంటే పోరాడవలసినటువంటి బాధ్యత, అపవాదితో పోరాడవలసినటువంటి బాధ్యత మనకుందా లేదా? ఉంది. మరి పోరాడడానికి శక్తి ఏది? భక్తిహీనులకు ఈ శక్తి ఉంటుందా? అపవాదితో పోరాడేటువంటి శక్తి ఉంటుందండి? దేవుణ్ణి నమ్మి భక్తిహీనులుగా ఉంటున్న వారికి, దేవుణ్ణి నమ్మకుండా భక్తిహీనులుగా ఉంటున్న వారికి ఈ శక్తి ఉంటుందండి? ఉండనే ఉండదు. ఉండనే ఉండదు. మరి ఇప్పుడు చెప్పండి, భక్తిహీనత వలన మనకి శక్తిహీనత వస్తుందా లేదా? ఈ శక్తిహీనత ఎటువంటి శక్తిహీనత? ఆత్మీయ సంబంధమైనటువంటి శక్తిహీనత. పైకి మనిషి చాలా చక్కగా కనపడతాడు, చాలా దృఢంగా కనపడతాడు, చాలా బలవంతుడిగా కనపడతాడు, కానీ ఏం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి బలం లేదు. ఆత్మ సంబంధంగా మనిషి ఏంటంటే బలహీనుడై ఉండిపోతున్నాడు. మరి ఈ భక్తిహీనత అనేది ఎందుకు వస్తుందండి? చూడండి ఒక్కసారి, ఈ భక్తిహీనత అనేది ఎందుకు వస్తుందంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేనే లేదు. అందరూ, ఆదాము మొదలుకొని ఇప్పటి తరములో ఉన్నవారు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఆదాములోకి, అవ్వలోకి భక్తిహీనత ఎలాగ ప్రవేశించిందండి? ఎలా ప్రవేశించిందంటే, వారు ఆజ్ఞను అతిక్రమించడం వలన, ఆజ్ఞాతిక్రమమే పాపము, అంటే పాపము చేయడం వలన మనకి భక్తిహీనత అనేది వస్తుంది. భక్తి అనేది ఒక ధైర్యం అండి. ఏంటంటే భక్తి అనేది ఒక ధైర్యము. చూడండి, మనం చీకటిలో ఒక్కలే వెళ్ళడానికి భయపడతామా లేదా? అదే ఎవరన్నా తోడుకు వచ్చారు అలాంటి సమయంలో మనకి ఏమొస్తుంది అంటే, ధైర్యాన్ని శక్తికి పర్యాయవాద శబ్దంగా చెప్పుకోవచ్చా లేదా? అప్పటి వరకు చీకటిలో నడవగల శక్తి నీకు ఉంది, అయినా నీకు భయం వల్ల నడవలేకపోతున్నావు. ఒక వ్యక్తి వచ్చి నేను వస్తాను పదా అన్నాడు, వెంటనే ధైర్యం వచ్చిందంటే నీలోకి ఏమొచ్చేసింది? శక్తి వచ్చింది. యోబు భక్తుడు చక్కని మాట చెప్తాడు చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే భక్తి ఏం పుట్టిస్తుంది మనలో? ధైర్యాన్ని పుట్టించి ఏమిస్తాదంటే శక్తిని ఇస్తుంది. చూడండి ఎంత చక్కగా అడుగుతున్నాడు దేవుడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? నీ భక్తి నీకు శక్తిని పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే మనం పోరాడవలసినటువంటి ఈ ఆత్మీయ యుద్ధంలో ధైర్యము, శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భక్తి నుండే వస్తున్నాయి. మనం చేసేటువంటి భక్తి నుండే వస్తున్నాయి. ఆ అగ్నిగుండంలో మేము దూకేస్తాము, దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు అని షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు ప్రాణత్యాగానికి సిద్ధపడిపోయారంటే వారిలో భక్తి పుట్టించినటువంటి ధైర్యము ఉంది, భక్తి పుట్టించినటువంటి
శక్తి ఉంది. మరి మనలో చాలా మందిలో ఈ భక్తి పుట్టించేటువంటి ధైర్యం లేదు, ఈ భక్తి పుట్టించేటువంటి శక్తి కూడా లేదు. అందుకే శక్తి గల వాక్యాన్ని మనం అంగీకరించాలి. శక్తి గల వాక్యాన్ని మనం అంగీకరించాలి. ప్రభునందు ప్రియులారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి చూడండి, పైకి ఎలా ఉంటారంటే అండి, ఇంకా వీరకంటే సూపర్ భక్తులు ఇంకెవరు ఉండరు అన్న టైప్లో ఉంటారంట. పైకి భక్తి గలవారై ఉండి, అంటే భక్తికి ఏముంటది? భక్తికి ఏముంటది? పైకి భక్తి గలవారై ఉండి ఆ శక్తిని ఆశ్రయించని వారు ఆశ్రయించిన వారునై యుందురు. చాలా మంది ఎలా ఉంటారంట, పైకి భక్తి గలవారే ఉంటారంట, కానీ దాని శక్తిని వీరు ఎన్నడూ కూడా ఆశ్రయించరంట. ఎందుకు ఆశ్రయించరు? ఎందుకు ఆశ్రయించరు? ఎందుకు ఆశ్రయించరు అంటే ఆ భక్తి ఇచ్చేటువంటి శక్తి అవసరం లేదు వీళ్ళకి. ఆ భక్తి ఇచ్చేటువంటి శక్తి అవసరం లేదు. ఆ భక్తి శక్తిని ఎందుకు ఇస్తుంది అంటే, అపవాదితో పోరాడడానికి భక్తి నీకు ఏమిస్తుంది? ఏమిస్తుందండి? శక్తిని ఇస్తుంది. మీరు అపవాదితో పోరాడవలసిన అవసరం లేదు. వచ్చి 2 పాటలు పాడుకొని 4 మాటలు చెప్పుకొని 100 దీవెన ఆశీర్వాదాలు ఇచ్చేసుకుంటే సరిపోద్ది. అంతేనా? లేకపోతే వేల కొద్ది దీవుల ఆశీర్వాదాలు ఇచ్చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి భక్తి ఇచ్చేటువంటి శక్తి అవసరం లేదు. ఎందుకంటే వారు గుర్తెరగలేకపోతున్నారు. ఇంకా యుద్ధము యెహోవాదే అనుకుంటున్నారు. ఇంకా యుద్ధం ఏమనుకుంటున్నారు? ఎవరిది అనుకుంటున్నారు? ఉన్నారా లేదా అలాంటి భ్రమలో? ఉన్నారా లేదా? మరి వీరు ఏం గ్రహించగలదంటే, ఇదిగో భక్తికి శక్తి ఉంది, ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఆ శక్తిని ఆశ్రయిస్తే దాని వలన మనకి ధైర్యము వస్తుంది. అప్పుడే మనం అపవాదితో పోరాడగలమని వీరు నమ్మడం లేదండి. చాలా మంది నమ్మడం లేదండి. అందుకే దేవుడు ఎంత తెలివైన వాడో చూడండి. పైకి భక్తి గలవారై ఉండి దానిని శక్తిని ఆశ్రయించని వారే ఉందిరంట. దేవుడు ఏమైనా తెలివి తక్కువవాడండి? ఇంట్లో శక్తి ఉంది విద్యుత్ రూపంలో, కానీ ఇంట్లో లైట్ వేసుకోం, చెమ్మ చీకట్లోనే ఎలా ఉంటుంది? అలా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి శక్తి అంటే విద్యుత్ శక్తిని ఉపయోగించుకోకుండా, దాన్ని ఆశ్రయించకుండా ఇల్లు ఎప్పుడూ చీకట్లో చేసుకుని అలాగా చీకటింట్లోనే ఉంటే ఎలా ఉంటుందండి? అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారంటే, నేను ప్రపంచానికే వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను లోకంలోకి ప్రవేశించిన కానీ చీకటి నన్ను గ్రహించలేదు. అలాగా ఇదిగో ఈ భక్తిహీనతలో ఉన్నవారు ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే అండి, భక్తి కలిగి ఉంటారు కానీ దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుని మీద ఆధారపడరు, దేవుని వాక్యాన్ని నమ్మరు. మరి వీళ్ళు నడిపిస్తుంది ఏంటి? చీకటి శక్తి అయినటువంటి అపవాది. మరి అపవాది ప్రతినిధిగా ఉన్నవాడు మరి అపవాదితోనే ఎలా పోరాటం చేస్తాడండి? చేస్తాడా? అపవాదికి సరెండర్ అయిపోయాడు ఎప్పుడో. ఎందుకు? భక్తిహీనత వలన. భక్తిహీనత వల్ల వచ్చేటువంటి శక్తిహీనత వీడికి ఉంది కాబట్టి అపవాది అనుచరుడైపోయాడు. కయ్యను పోరాడగలడండి అపవాదితో? భక్తిహీనత ఎప్పుడో వచ్చేసింది కయ్యనులు. అదే హేబేలు, యోసేపు, దానియేలు
యా వీరందరూ కూడా భక్తి పరులై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఒక కయ్యను, ఒక బిలాము, ఒక కోరాహు, వీరందరూ ఎవరో భక్తి గలవారై ఉన్నారు, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేదు. గెహాజీ కూడా అంతేనండి. గెహాజీ కూడా అంతే, ఒక భక్తిపరుడి దగ్గర ఉన్నాడు, అయినప్పటికీ కూడా దాని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ఇదిగో లోకాసుల వైపు ఏం చేశాడు? పరుగులు ఎత్తాడు. దేవుడి యొక్క బాధ అండి ఇది. పైకి మీరు భక్తి గలవారే ఉన్నారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని మీరు ఆశ్రయించడం లేదు. ఇది దేవుని యొక్క బాధ. సాధారణంగా భక్తిహీనత అంటే మనం ఏమనుకుంటామండి? సాధారణంగా ప్రార్థన చేయకపోవడం భక్తిహీనత, కరెక్టా? బైబిల్ చదవకపోవడం భక్తిహీనత, చర్చికి వెళ్ళకపోవడం భక్తిహీనత, అసలైన చెప్పలేదు వాక్యానుసారం పాటించుకోకపోవడం భక్తిహీనత, సమస్త అవలక్షణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తిహీనత కింద వస్తాయి. కానీ కొన్నిటిని మనం ఇది భక్తిహీనత అని పట్టించుకోవాలి. అలాంటి వాటిల్లో ఒకటి ఉంది చూడండి, జ్ఞాని అయినటువంటి, క్షమించాలండి, కీర్తన గ్రంథం 37వ సంకీర్తన, కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అంటే మనం అప్పు చేసి తీర్చకపోతే అదేంటండి చెప్పాలండి? మరి లోకం ఎలా చూస్తుంది? లోకం ఎలా చూస్తుంది? వీడు చాలా ఐపీ పెట్టేసిన వాడిని లోకం ఎలా చూస్తుందండి? ఇక్కడ అప్పులు చేసేసి విదేశాలు పారిపోయిన వాడిని ఎలా చూస్తుంది లోకం? చాలా తెలివైన వాడు ఏంటండి, చాలా తెలివైన వాడు, చాలా శక్తిమంతుడు. అందుకే వాడు వారిని ఎదుర్కొని వాళ్ళని నోరు ముయ్యించేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు అంటే చూడండి, ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. సాధారణంగా మనిషి యొక్క తత్వం ఏంటంటే అండి, అందరిలో ఉండేది అప్పు చేసేటప్పుడు చాలా చక్కగా అప్పు చేసేస్తాం, తీర్చేటప్పటికి ప్రతి ఒక్కరికేనండి దాంట్లో నేను మీరు అనే బాధ ఉండదు. అది మానవ సహజం, మానవులో ఉన్నటువంటి డిఫీట్. అది ఇచ్చేటప్పుడు చాలా బాధగా ఇస్తావా లేదా? అది కూడా భక్తిహీనత కింద వస్తుంది. నువ్వు పైకి భక్తిపరుడు గలవాడై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన కోవలోకి ఎవరు వస్తారంటే, ఇదిగో వాక్యానుసారం నడవనివాడు అని అనుకుంటాం, దేవుని నమ్మనివాడు అనుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా భక్తిహీనతలోకి వస్తాయని మనం అనుకుంటామండి. అప్పు చేసి దానిని తీర్చని వాడు భక్తిహీనుడు. ఆలోచిస్తామండి ఇలాగా. ఎందుకు భక్తిహీనుడు అవుతాడు? అప్పు చేసి తీర్చకపోతే ఎందుకు భక్తిహీనుడు అవుతాడండి? అది న్యాయమో కాదు, అది నీతి అనిపించుకోదు. ఇంకా ఆ కష్టాజీతం తెచ్చి మనకి ఇస్తున్నాడు, మనం ఎక్కడేస్తే అది మనకి పాపం. ఇంకా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడండి ఈ విషయంలో. దేవుడు ఒక చక్కని మాట చెప్పాడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటను మాత్రం మన మనసులో ఉంచుకుంటే మనకి చాలా మంచిదండి. ఒకరిని ఒకడు
ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికిని అచ్చి ఉండవద్దు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. చూడండి ఏమంటున్నాడు, ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దు అంటే ఏ విషయములో కూడా రుణపడి ఉండకండి. ఒకరు నీ మీద ప్రేమ చూపిస్తే తిరిగి ప్రేమ చూపించవలసినటువంటి విషయంలో మాత్రమే మీరు ఒకరికి అచ్చి ఉండాలి, కానీ వేరే ఏ విషయంలో కూడా నువ్వు ఇతరులకు అచ్చి ఉంటే నువ్వేమవుతావు? భక్తిహీనుడు అవుతావు. నీలో ఏమన్నట్టే? చేస్తానని మాట ఇచ్చి చేయకపోతే మనలో ఏముంటదండి? భక్తిహీనత. ఉంటానని చెప్పి ఉండకపోతే, మనలో ఏమున్నట్టు? భక్తిహీనత ఉన్నట్ట కాదండి. ఉంటానని చెప్పి ఉండకపోవడం అంటే ఏంటి? ఉందువా అనగానే ఉందును చాలా ఉత్సాహంగా చెప్పేస్తారు. ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా చెప్పేస్తారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. పాత గిల్లే కొలిది ముందువా అని అడిగారు అనుకో, ఉండనే. ఇప్పుడు అలా అవుతున్నాయా లేవా? అంటే మాట ఇచ్చి కూడా ఏంటి మనం తప్పేమంటే అది ఖచ్చితంగా భక్తిహీనతలోకే వస్తుంది. అందుకే దేవుడు వెర్రివాడు కాదండి. నువ్వు మాట అవునంటే కాదు, అవునంటే అవును, కాదంటే కాదై ఉండవలదు. మరి దాని నుండి ఏది వచ్చినా అది తప్ప, నీ నోటి నుండి ఏది వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందని? దుష్టుడి నుండి వచ్చింది. అవునంటే ఈరోజు అవునని 4 సంవత్సరాల తర్వాత కూడా అవును అనాలి. ఈరోజు కాదు అని 4 సంవత్సరాల తర్వాత కూడా కాదు అనాలి. అలా అనడం లేదంటే నీలోకి ఏమొచ్చేసింది? భక్తిహీనత వచ్చేసింది. దుష్టుడు వచ్చేసాడు. వాడు నీ శక్తిని ఏం చేస్తాడంటే హరించి వేస్తాడు. మనం భక్తిహీనత అంటే ఏదో పెద్ద పెద్ద విషయాలు ఆలోచించేస్తామండి, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు భక్తిహీనులు అని దేవుడు చెప్తున్నాడు. ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా భక్తిహీనులే, అంతే కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం ఏమనుకుంటే ఉదయం లేసి ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదివేసుకుంటాం, వాక్యం చెప్పేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, నేను భక్తి పరుడిని అని మనం భ్రమపరుచుకుంటున్నాం. కానీ భక్తిపరుడు అయ్యి ఉండొచ్చు, ఇతరుల కంటే భక్తిపరుడు మనం చెప్పాడు కదా సోదరుడు, ఇతరుల కంటే భక్తిపరుడు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఆశించే స్థాయిలో మాత్రం నువ్వు భక్తిపరుడు కాదు, భక్తిహీనుడుగానే ఉన్నావు. మరి ఇప్పుడు రాదండి శక్తిహీనత వస్తుందా లేదా? చెప్పండి. లేదు, మాకు శక్తిహీనత లేదు అని అంటారండి. లేదు. ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలో పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారునై ఉందురని చెప్పాడు పౌలు తిమోతికి రాస్తూ. పైకి భక్తి గలవారై ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు అని చెప్పాడు. అలాంటి వారు ఉంటారు, అలాంటి వారితో నువ్వు విముఖుడవై ఉండుము అని పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు. అలా రాస్తూ ఇదిగో వాళ్ళు చాలా ప్రమాదకరులు, పైకి భక్తి గలవారని ఉంటారు, భక్తి ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు వాళ్ళతో సహవాసం చేసావు అనుకో, నువ్వు కూడా భక్తిహీనుడు అయిపోతావు. అందుకే వారికి విముఖుడు. తీయండి ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారై ఉండి
చూడండి, దాని శక్తిని ఆశ్రయించిన వారై యుందురు. ఇట్టి వారికి విముఖుడువై విముఖుడువై ఉంటే అంటే విముఖుడు, సముఖుడు, ఎడముఖం పెడముఖం కింద ఉండు. కానీ మనం ఏం చేస్తాం? సమాజం ఏం చేస్తుంది? ఎక్కడ పొలమంటూ మంది ఉంటుందో అక్కడికే వెళ్తుందా లేదా? అక్కడికే వెళ్తారు. వాళ్ళు పైకి భక్తి గలవారే ఉన్నారు కానీ నిజంగా వాళ్ళని నువ్వు పరికించి చూస్తే వారు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించగలదు. నువ్వు మోసపోక, లోకం మోసపోతుందేమో కానీ నువ్వు ఎటువంటి పరిస్థితిలో మోసపోక, నువ్వు అటువంటి వారికి విముఖుడువై ఉండుము అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి. భక్తిహీనులంట ఇంకా వారి యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయో కీర్తనకారుడు చెప్తున్నాయండి. కీర్తనల గ్రంథం 58వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 58వ సంకీర్తన తీసారండి. 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు. ఆగండి అండి, దేవుడు మనిషి యొక్క జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడండి? భక్తిహీనులు తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఇది ఎలా ఉంచండి, ఆ వచ్చిన అలాగే ఉంచండి. ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఏ సందర్భం లేదండి అది అంటే సందర్భం ఖచ్చితంగా తెలియాలండి మనకి. నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహుకు దేవునికి జరుగుతున్నటువంటి ఒక నిబంధన లేకపోతే ఒడంబడిక. ఆ సమయంలో అంటున్నటువంటి మాట ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎక్కడి నుంచి చెడ్డది అంటున్నాడు? మరి ఇందాక చదివినటువంటి వచనం యోబు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో చదివినటువంటి వచనం ఒక్కసారి చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు. అదేంటండి? తల్లి కడుపున పుట్టినటువంటి శిశువుకి విపరీతమైనటువంటి బుద్ధి ఉంటుందండి. ఉంటుందా? ఉండదా? అది చెప్పాలి నువ్వు. ఉంటుందా ఉండదా? తల్లి కడుపున పుట్టిన మొదలుకొని విపరీతమైన బుద్ధి ఉంటుందా? ఎలా ఉంటుంది? వాడు ఏ పాపం చేస్తాడు? మీరు చిన్నపిల్లలని ఆటించపరచకండి, వారే దేవుని రాజ్యానికి వారసులు అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తుంది? భక్తిహీనులు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి అంటే ఇక్కడ చెడు బుద్ధి కలిగి ఉంటారంట. చెడు బుద్ధి కలిగి ఉంటారంట. ఇంకేమంటున్నాడంట? ఏమండి ఎవరినన్నా చూసారా? పుట్టిన తోడనే అంటే తోడనే అంటే విను వెంటనే అబద్ధములాడి తప్పిపోవుదురు. పుట్టిన వెంటనే మాట్లాడేవాడిని ఎప్పుడైనా చూసారా? అంతే. బైబిల్ తప్పు నిరూపించచ్చా లేదా? కొంతమందిని భ్రమపరిచచ్చా లేదా? ఎవరండి అసలుకి పుట్టిన మొదలుకొని విపరీత బుద్ధి కలిగి ఉండేవారు? అసలు బైబిలే చెప్పింది కదండి చిన్నపిల్లలు దేవుడు లాంటి వారని.
అంటే బైబిల్ తప్పు. పుట్టిన వెంటనే మాట్లాడేసేవారు ఎవరండి? అది కూడా అబద్ధాలు మాట్లాడేసేవారు ఎవరండి? కొంతమందిని భ్రమపరిచొచ్చా లేదా? ఈ విశ్వాసం నుంచి బయటికి తీసుకెళ్ళిపోవచ్చా లేదా? తీసుకెళ్ళిపోవచ్చా లేదా? అందుకే బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చదవాలండి. అందుకే దేవుడు ఎన్నోసార్లు గుర్తుకుంటారు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అండి ఒకరిని చూసి అంటారండి, వాడు చాలా తెలివితేటలు గలవాడండి, వాడు తల్లి గర్భంలోనే అన్ని నేర్చుకుని వచ్చేసాడు. నిజంగా నేర్చుకుని వచ్చేసాడు చెప్పాలండి. నిజంగానే భూమి మీదకి వచ్చాక వాడికి ఊహ వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు. కానీ వాడి యొక్క టాలెంట్ని, వాడి యొక్క ప్రతిభను చూసి మనం ఏమంటున్నామంటే వాడికి అతిశయోక్తి అలంకారాన్ని ఆపాదిస్తున్నాం అంతే. అతిశయోక్తి అలంకారాన్ని ఆపాదిస్తున్నాం. ఈ మాట కూడా ఇదిగో అతిశయోక్తిగా చెప్పబడుతుంది. ఎవరి కొరకు? మనం అనకూడదు, కానీ వాడు ఎంత వెధవ అంటే అండి, గూగుల్లో వెధవా అని కొడితే వీడి పేరే మొదట అంటున్నారా లేదా? నిజంగా వచ్చేస్తుందా? అంటే అతిశయోక్తి అంటే భక్తిహీనుల్లో గొప్పవారిని చూసి చెబుతున్నటువంటి మాట. అంతేగాని పుట్టిన వెంటనే కూడా ఏ శిశువు కూడా విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉండడు. పుట్టిన వెంటనే కూడా ఏ శిశువు కూడా అబద్ధాలు ఆడరు. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం, నరుల యొక్క ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండి చెడ్డదంట. మరి ఎందుకు చెప్పబడిందంటే ఇదిగో అతిశయోక్తి అలంకారంలో చెప్పబడినటువంటి మాట. దీన్ని బట్టి మనం తప్పిపోకూడదు. దీన్ని బట్టి మనం బైబిల్ తప్పు అని అనేయకూడదు. అది ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఎందుకు అనవలసి వచ్చింది ఉన్నాయి కదండి. మీరు చదువుకునేటప్పుడు ఆ పురం అందులో మేడలు తెలుగు ఎవరు చదువుకోలేదు ఏంటి? పురం నంది ఒకలే చెప్తున్నారు, ఆకాశంలో ఆలకెత్తున్నాయా అంటుచున్నవి. ఏ అలంకారం? అతిశయోక్తి అలా నిజంగా అంటుతున్నాయా? అంత ఎత్తులో ఉన్నాయని. భక్తిహీనుడి యొక్క బుద్ధి కూడా విపరీతంగా ఉంది. విపరీతమైనటువంటి భక్తిహీనత వాడిలో ఉంది. అది ఎప్పటి నుంచి ఆ భక్తిహీనత నేర్చుకుని వచ్చేసాడంటే తల్లి గర్భం నుంచే నేర్చుకుని వచ్చేసాడని చెబుతున్నాడు అంతే. వాడు ఎప్పుడు నుంచి అబద్ధాలు ఆడుతున్నాడంటే వాడికి తల్లి గర్భంలోనే వాడు అబద్ధాలు నేర్చుకుని వచ్చేసాడు అని చెప్తున్నాడు. అలా ఉంటారంటే భక్తిహీనత. అంత భక్తిహీనతలో అంత గనులు ఎలాంటి విపరీతమైనటువంటి బుద్ధి కలవారంటే తమ్మిని బమ్మిని చేశారు, బమ్మిని తమ్మిని చెయ్యగలరు. విపరీతంగా అబద్ధాలు ఆడగలరు. మళ్ళీ వీళ్ళలో శక్తి ఉంటుందండి. లోకపరంగా వాళ్ళు ఎంత శక్తివంతులు? మాటకారితనం అండి, మాటకారితనం అండి. తమ్మిని బమ్మిని చేయగలడు, బమ్మిని తమ్మిని చేయగలడు. లోకం ఎలా చూస్తుంది వాళ్ళని? మాటల్లో శక్తి ఉన్నవాడు అని చూస్తుందా లేదా? కానీ దేవుడు ఎలా చూస్తాడు? భక్తిహీనుడిగా చూస్తాడు. ఎందుకు? వాడు ఆ మాటతో సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా తిప్పేస్తున్నాడు. మరి ఇలాంటి వారు అపవాదితో పోరాడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? నేను ఎవరినైనా సరే మాటలతో గెలిచేయగలను, నేను ఎవరినైనా సరే తెలివితేటలతో గెలిచేయగలను. ఎవరో నా ముందు సరిపోరు, నాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు అని అనుకునేటువంటి వారు ఉంటారా ఉండరా? ఈ అతిశయం కలవారు అందరూ కూడా ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగానే ఉన్నారు. పైకి భక్తి గలవారే దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉన్నారు. మరి వీళ్ళలో శక్తిహీనత ఉందా లేదా? భక్తిహీనత వల్ల వచ్చేటువంటి శక్తిహీనత ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. లోకం అనుకుంటున్నట్టు వాళ్ళు శక్తివంతులు కాదు దేవుని దృష్టిలో. పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అప్పుడు వాళ్ళ యొక్క శక్తి ఏమవుతుంది?
ఆ వీగిపోతుంది. ఒక బలవంతుడి యొక్క శక్తి ఎప్పుడు వీగిపోతుందంటే మరొక బలవంతుడు వచ్చినప్పుడే వాడి శక్తి సామర్థ్యాలు తెలుపుతాయి. అంతేనండి. ఆ రాబోయే మహాబలవంతుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ బల ప్రదర్శన ఎక్కడ అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా అప్పుడు తెలిసిపోద్ది. ఎవడ మాటగారో, ఎవడ తెలివితేటలు గలవాడో, ఎవడు నిజమైనటువంటి భక్తుడు, ఎవరు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించారో ఎప్పుడు తెలిసిపోద్ది? క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా తెలుస్తుంది. ఈ భక్తిహీనత ఎంత ప్రమాదకరం అంటే అండి, మనల్ని అపవాదితో పోరాడనివ్వదు. అపవాదితో పోరాడనివ్వకపోతే మనకి పరలోకం ఉండదు. చూడండి, మనం ఇళ్ళని ఎంత శక్తిహీనులుగా వాడు మార్చేస్తున్నాడు. అది గ్రహిస్తున్నారండి ఈరోజు. మాలో భక్తిహీనత ఉంది. రక్తహీనత ఉంటే డాక్టర్ దగ్గర పరిగెడేస్తున్నాం, మందులు వాడేస్తున్నాం, వేరుశనక్కాయ హెచ్చులు అయ్యి నాలో భక్తి అవన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా పట్టుకెళ్ళిపోతాం. నాలో భక్తిహీనత ఉంది, నాకు కావాల్సింది వాక్యం. ఆ వాక్యం ద్వారా నా భక్తిహీనత పోతుందని వాక్యం వినడానికి సముఖుడువై ఉంటామా? వాక్యం వినడానికి ఎప్పుడు కూడా విముఖుడుమై ఉంటాము. వాక్యాన్ని మనతో ఎప్పుడైనా తీసుకెళ్తామా? బైబిల్ మోయడమే మనకి. రక్తహీనత ఉంటే కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళిపోతాం. ఎందుకు? ఎక్కడ కళ్ళు మరి రక్తహీనత ఉంటే ఏమవుతుందండి? అత్తమాటికి కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే స్పృహను కోల్పోతారు. ఈ భక్తిహీనత ఉన్న వాళ్ళు కూడా స్పృహ కోల్పోతారు. ఎప్పుడు స్పృహను కోల్పోతారు? దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఇంకేం వినపడే వాడికి స్పృహ కోల్పోతాడు. బయటేమో రక్తహీనత వల్ల స్పృహ కోల్పోతున్నారు, దేవుని మందిరంలో ఏమో భక్తిహీనత వల్ల స్పృహ ఉంటున్నారా లేదా? అలాగా వాక్యం వినబడుతున్నా సరే వారి చెవికి ఎక్కవు, వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు, వాళ్ళు గ్రహించరు. అది తర్వాత వేరే మెసేజ్లో మాట్లాడుకోవచ్చు. చూడండి ఎంత ప్రమాదకరమైందండి. మరి ఈ భక్తిహీనులను దేవుడు వదిలేస్తాడా? ఏం చేస్తాడో చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క ఇదిగో దుర్నీతి చేత సత్యమును అడ్డగించాలనుకున్నాడు ఒకడు. పేతురు అడ్డగించాలనుకున్నాడా కదా? ప్రభువానికి ఇది రాలేదు వెనకాల. పేతురు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించాలనుకున్నాడా లేదా? ఏమన్నాడు? ప్రభువానికి ఇది జరగకూడదు కాక, నీకు ఇది దూరమగును కాక. అంటే అర్థం ఏంటి? ఇది జరగకూడదు కాక. ఏం జరగకూడదు కాక? మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొంది సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తాడని చెబితే దుర్నీతపరుడు ఎవరిలోకి దూరిపోయాడు? పేతుల్లోకి దూరిపోయి ఇదిగో సత్యస్వరూపమైనటువంటి క్రీస్తుని అడ్డగిస్తున్నాడండి. సత్యస్వరూపమైనటువంటి క్రీస్తుని అడ్డగించడా లేదా? ప్రభువానికి ఇది దూరమగునే గాక. ఇక్కడ ఏం రాస్తున్నాడు పౌలు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క భక్తిహీనత మీదనండి. చూడండి, అంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వాడిలో ఏముంటది? భక్తిహీనత ఉంటుంది. సత్యానికి ఎప్పుడూ కూడా మనం ఎదురు వెళ్ళకూడదు. మనకు తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. కానీ సత్యానికి మన మాటకారితనంతో కానీ మన నేర్పరితనంతో కానీ సత్యానికి అడ్డు వెళ్తే ఆ సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. అంటే దేని మీద? భక్తిహీనత మీద. ఆ భక్తిహీనత వలన నీలో దుర్నీతి వచ్చేసింది. ఆ దుర్నీతి ఏం చేస్తుంది అంటే సత్యాన్ని అడ్డుగిస్తుంది.
సత్య వాక్కుని అడ్డగిస్తుంది. అలాంటి వారి మీద దేవుడు ఏం చేస్తాడంట? పరలోకం నుండి దేవుని కోపం బయలుపరచబడుతుంది. చూడండి, సొదొమ గొమొర్రా ప్రజలు ఇటువంటి కోపం చెందినవారా కాదా? దుర్నీతి చేత వాళ్ళు నీతిపరుడైనటువంటి లోతు కుటుంబాన్ని ఏం చేశారు? అటకాయించారు. ఆ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్నారు. వెంటనే ఏమైంది? దేవుని యొక్క కోపము ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చింది. భక్తిహీనుల మీద దేవుడు అంత కోపంగా ఉన్నాడండి. మనమేమో చాలా ఈజీగా తీసుకుంటాం. చూడండి, ఒకడు దేవుడి నుంచి విడిపోయి వాడు భ్రష్టుడైపోతున్న కొలిది వాడి బుద్ధి విపరీతంగా మారిపోతూ ఉంటుంది. మారిపోద్దా లేదా? వీడేంటి అప్పటి వరకు భక్తి పరుడు ఉండి ఇలా మారిపోయాడు, ఇంత విపరీత బుద్ధి కలిగి ఉన్నాడు అనుకుంటాం. కానీ మంచి మాట ఉందండి, వినాశకాలే చెప్పండి విపరీత బుద్ధి నాశనం నీకు సంప్రాప్తిస్తుంది అంటే నీ బుద్ధి ఎలా మారిపోద్ది? ఇందాక చెప్పాడు కదా, భక్తిహీనులు పుట్టిన తోడనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. బాప్తీసంలో పుడతావు, పుట్టిన తోడనే విపరీతమైనటువంటి బుద్ధి కలిగే ఉంటారు. ఎందుకు? బాప్తీసం ఎందుకు తీసుకున్నావు? నువ్వు రక్షణ పొందడానికి కాదు, పెళ్లి కోసం తీసుకున్నావు, లేకపోతే నలుగురిని నమ్మించడానికి తీసుకున్నావు, లేకపోతే మరో దేని కొరకు తీసుకున్నావు. మరి ఆ విపరీత బుద్ధి ఉంటుందా ఉండదా? పుట్టిన తోడనే అంగీకరిస్తున్నావా రక్షకుడిగా అంటే అంగీకరిస్తున్నాను. అబద్ధం ఆడటా లేదా? పుట్టిన తోడనే విపరీత బుద్ధి కలిగి ఉన్నాడు, పుట్టిన తోడనే అబద్ధము. ఇలాంటి వారి మీద నుండి పరలోకం నుండి దేవుని ఉగ్రత దిగి వస్తుందండి. కాకపోతే ఇప్పుడు మన మీద ఎందుకు రావటాలంటే క్రీస్తు వారి యొక్క కృప మనల్ని అడ్డుగిస్తుంది. శక్తిహీనులమా మనం? భక్తిహీనులమా? భక్తిహీనులు అయినటువంటి శక్తిహీనులము. క్రీస్తు కృప ఎలా కాపాడుతుందో తెలుసండి. ఇటువంటి భక్తిహీనుల్ని తండ్రి అయినటువంటి దేవుడి కాలంలో అంటే పాత నిబంధన కాలంలో వెంటనే అగ్ని దిగి వచ్చేసింది. కోరాహు భక్తిహీనమైనటువంటి క్రియ చేశాడు. వెంటనే ఏమైంది? భూమి నెరలు విడిచి మింగి. ఆదాము భక్తిహీనతను ప్రదర్శించాడు, వెంటనే ఏదైనా తోటలోకి వచ్చేసి ఆదాము నీవు ఎక్కడ. కయ్యేను భక్తిహీనత క్రియ చేశాడు, వెంటనే దేవుడు వచ్చి దేశ దిమ్మరవే అయిపోతావు. మరి ఇప్పుడు మనం వాళ్ళకంటే గనులు దేంట్లో? భక్తిహీనతలో. మన మీదకి ఎందుకు రావట్లేదు? దేవుని కృప వల్ల అండి, క్రీస్తు కృప వలన మన భక్తిహీనం అయిన ఉన్నప్పటికీ కూడా దేవుని ఉగ్రత రావడం లేదు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా చూడండి, అందరూ చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున. అదేంటండి? ఇందాకేమో దేవుడు ఏం చెప్పాడు? సమస్త భక్తిహీనత మీద పరలోకం నుండి దేవుని ఉగ్రత దిగి వస్తుంది అంటున్నాడు. అదే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎవరి కోసం పంపించాడు? మనం ఇంకా బలహీనులమై ఉండగా. దేంట్లో బలహీనమై ఉన్నాం? భక్తి ఉంది, కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకుండా బలహీనమై ఉన్నాం. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున. యుక్త కాలం అంటే యుక్త వయసు. యుక్త వయసున ఏం చేశాడంట? భక్తిహీనుల కొరకు
చనిపోయాడు. మనలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసి వేయాలన్నదే క్రీస్తు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన శిలువ మరణం, ఆయన యొక్క శిలువ యోగం. ఆయనది యాగం, అదే మనకి యోగం. అంతే కదా, ఆయనకి యాగం అయితే మనకి అదే యోగము, అదే భోగము. అంతేనే కదండి. భక్తిహీనుల కొరకు చనిపోయేటండి. ఎవరన్నా భక్తిహీనుల కొరకు చనిపోతారండి? మళ్ళీ అదే మాటను దేవుడు ఉటంకించాడు. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చూద్దాం. చూడండి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. అరుదు. ఒకసారి ఆగండి. అరుదు. వాడు మంచివాడు, వాడు ప్రాణం పోతుంది, వాడు నలుగురికి ఉపయోగపడేవాడు, వాడు ఉంటే భూమి మీద నలుగురికి ఉపయోగం చేస్తాడు అని నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటం అరుదు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం, అరుదుగా, రేరుగా చూస్తూ ఉంటాం, నూటికో కోటికో. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే అది కూడా అరుదుగానే జరుగుతుంది. అయితే దేవుడు మన ఎడల, అంటే ఇప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో అన్నాడు కదా, ఎంతో అంటే ఎంత ఎంతని చూపిస్తున్నాడు. ఎంతగా అంటే ఎట్లనగా, అదిగోండి, మనం ఇంకానో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలండి. అంటే చూడండి, ఒక వేస్ట్ ఫెలోస్ కోసం చనిపోయాడు మాట క్రీస్తు. అంతేనండి. ఒక భక్తిహీనుల కొరకు చనిపోయాడు, ఒక బలహీనుడి కొరకు చనిపోయాడు. నీతిమంతుడి కోసం చనిపోలేదండి. ఏమన్నాడు, నీతిమంతుడికి వైద్యుడు అక్కర్లేదు. నీలో భక్తిహీనత అనే రక్తహీనత వచ్చేసిందా లేదా? ఆయన రక్తాన్ని ఇచ్చి, ఆయన రక్త ప్రదాత కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి నీ భక్తిహీనత అనే రక్తహీనతను ఏం చేశాడు? పోగొట్టాడు. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం అండి. ఈ ప్రపంచంలో క్రూరుల కోసం ఎవరైనా చనిపోతారండి? క్రూరుడు చనిపోతే సంతోషిస్తారు, పండగ చేసుకుంటారు. శాడిస్ట్ కోసం ఎవరైనా చనిపోతారండి? అది చనిపోతే ఇదైపోయింది అనుకుంటారు. కానీ దేవుడు చనిపోయింది అటువంటి వారి కోసమే అని చెప్తున్నాడు, భక్తిహీనుల కొరకే. అందులోనే దేవుడి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలండి. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద అసలుకి పరలోకం నుండి దేవుడు ఉగ్రత వచ్చి మనల్ని ఎప్పుడో కూడా దహించి వేసేది. కానీ క్రీస్తు కృప మనల్ని అడ్డుకుంటుంది. ఆ కృప ఎంత గొప్పది అంటే, ఇదిగో నువ్వు భక్తిహీనుడుగా ఉండగా, నువ్వు ఇంకా బలహీనుడుగా ఉండగా క్రీస్తుని కొరకు చనిపోయాడు. మరి నీవు క్రీస్తులోకి వచ్చినటువంటి నీవు ఇంకా భక్తిహీనతను కలిగి, ఇంకా బలహీనుడిగా ఉంటే, సత్యాన్ని ఇంకా తెలుసుకోకపోతే, నువ్వు భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నా? నీలో భక్తిహీనత వలన వచ్చేటువంటి శక్తిహీనత ఉందా లేదా? మరి ఆధ్యాత్మిక యొక్క జీవితంలో నువ్వు ఎలా నడవగలవు? పిల్లలకి ఎందుకు కూరు పెడేస్తారండి? చిన్నపిల్లలకి, నెలల పిల్లలకి ఎందుకు పెడతారు? అది బలంగా ఉండడానికే. ఎందుకు పెడతారు? సంవత్సరానికి ఎదురు నడిచేది. నువ్వు కూరు పెట్టకపోతే వాడు తింటాడా? తినడు. నువ్వు వాడు తినకపోతే వాడికి ఏమొస్తుంది? బలహీనత వస్తుంది. బలహీనతమైనటువంటి కాళ్ళు కలిగి వాడు నడవగలడా? 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా నడవలేడు. బాప్తీసం తీసుకునే తొలి నెలల్లో సేవకులు వాక్యాన్ని ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలండి? కూరి పెట్టాలి. ఎందుకు? అపవాది ఎగరేసుకునేటువంటి ప్రమాదం ఉంది. వాడు ఇంకా ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఇంకా చాలా కాలం నడవాలి.
ఆ నడవలసినటువంటి వాడికి వాక్యం ఎలా పెట్టాలి సేవకులు? చాలా బలమైనటువంటి ఆహారం పెట్టాలి. కొసరు కొసరే తినిపించాలి, కూరేయాలి. మన వాళ్ళు ఎలా పెడుతున్నారు? డైటింగ్ అంత 4 వాక్యాలు 2 పాటలు అంతే, అయిపోయింది. అయిపోయిందా లేదా? మరి ఎక్కడ శక్తి వస్తుంది? వాక్యం ద్వారా కాదండి మనకి శక్తి వచ్చేది. మరి ఎక్కడ శక్తి వస్తుంది? ఆధ్యాత్మిక ప్రయాణంలో నడవడానికి. అందుకే అపవాది చాలా తేలిగ్గా మనల్ని ఎగరే వేసుకుపోతున్నాడు, వాడి యొక్క నడవడిలో నడిపించుకుంటున్నాడు. అందుకే యేసుప్రభు వారితో ధైర్యంగా అనగలుగుతున్నాడండి, నువ్వు నా కాళ్ళకి మొక్కితే ఈ సమస్త లోకాన్ని, లోక మహిమల్ని నీకు పాదాక్రాంతం చేస్తాను అంటున్నాడు. లోక మహిమ వాడిదే, వాడిదేనండి. లోకుల్ని అలా చేసేసుకున్నాడు. వాడు ఏం చేసుకున్నాడు? తన దాసులుగా చేసేసుకున్నాడు. మరి ముఖ్యంగా అందులో భక్తిహీనుల్ని తన అనుచరులుగా చేసేసుకున్నాడు. ఆ భక్తిహీనుడు భక్తి ముసుగులో ఉండవచ్చు, భక్తి లేకుండా కూడా ఉండవచ్చు. అసలు దేవుడే లేడనే వారిలో ఉండొచ్చు, దేవుడు ఉన్నాడు అని మనుషులను భ్రమపరిచే వారిలో, అంటే దేవుడు ఉన్నాడు మేము భక్తి చేస్తున్నామని మనుషులను భ్రమపరిచే వారిలో కూడా ఆ భక్తిహీనత ఉండవచ్చు. ఇటువంటి వారి కోసమండి ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా కొద్ది కాలం ఇద్దాం, ఇంకా కొద్ది కాలం ఇద్దాం అని దేవుడు క్రీస్తు వారు ఇటువంటి వారి కొరకు ప్రాణాలు నడిపించలేదు. సేమ్ సొదొమ గొమొర్రా వాసులువా కాదా? ఆదామును పోలే అతిక్రమం చేసినటువంటి వారమా కాదా? కోరాహుని పోలి అతిక్రమం చేసినటువంటి వారము కాదా? కయ్యీనును పోలి అతిక్రమం చేసినటువంటి వారమా కాదా? అటువంటి భక్తిహీనత ఉందా? ఇంకా చెప్పుకోవాలంటే ఒక రవ్వంత ఎక్కువే భక్తిహీనత మనలో ఉంది. దానికి మందు ఏంటండి? రక్తహీనతకి మందు ఏంటి? ఏవో మెడిసిన్ అంతే ఉంది కదా, బలమైనటువంటి ఆహారం అని, బలమైనటువంటి టానిక్లు అని, ట్యాబ్లెట్స్ అని. మరి భక్తిహీనతకి దేవుడి యొక్క వాక్యము తప్ప మరి ఏదీ లేదండి. దాన్ని నిరంతరం పారాయణం చేయడం వల్లనే మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏమవుతుంది? తొలగిపోతుంది. గురువు అంటే అర్థం ఏంటండి? మనలో ఉన్నటువంటి అంధకారం వంటి అజ్ఞానాన్ని తొలగించేవాడే గురువు. మనకి జగద్గురు ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆయనే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించగలరు. ఎలా తొలగించగలరు? తన వాక్కు చేత. ఆ వాక్యం వింటేనే మనం భక్తిహీనులుగా మారకుండా ఉంటామండి, భక్తి పరులుగా ఉంటాం. మనలోకి భక్తిహీనత రాదు. భక్తిహీనత రాకపోతే మనలోకి శక్తిహీనత ఉండదు. అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం ధరించుకుంటాము. భక్తిహీనులుగా ఉండి సర్వాంగ కవచం ధరించుకున్నా సరే దయ్యం పట్టిన వారి మీద బైబిల్ ఇచ్చుకుని కుడేస్తా ఉంటారు. ఏంటి? దీంట్లో శక్తి ఉందని, ఆ శక్తి దాన్ని తరిమేస్తుందని. ఈ పుస్తకంలో శక్తి ఉందా? ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటల్లో శక్తి ఉందా? ఈ పుస్తకానికి భయపడి వెళ్ళిపోతుంది. వచ్చింది మరి అది ఫారిన్ కంట్రీది అయితే మరి దీంట్లో ఉన్నటువంటి భాష అర్థం కాదు కదా. మరి అది ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుందో, ఏ భాష దానికి అర్థమవుతుందో నువ్వు ఏమీ తెలుసుకోకుండా బైబిల్ ఇచ్చుకుని కూడా వేస్తున్నావు. అసలుకే మనిషి యొక్క హృదయాన్ని పడుతుందని కూడా గ్రహించలేకపోతున్నారు. భక్తి యొక్క శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్రయించలేకపోతున్నారు. ఇలా భక్తి యొక్క శక్తిని ఆశ్రయించకపోతే భక్తిహీనత మనలో ఉంటుంది. భక్తిహీనతలు ఉంటే శక్తిహీనత ఖచ్చితంగా వస్తుంది. శక్తిహీనత ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుగుండా నీ శక్తిహీనత వల్ల నువ్వు నిలబడగలవా? తాసులో ఏమవుతావు? తేలిపోతావు. తద్వారా నీకు వచ్చేదేంటి?
నరకం. అందుకే ఈ రోజు నుంచి అయినా సరే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను తొలగించుకొని దేవుని వాక్యం ద్వారా శక్తిమంతులు అవుతాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా